హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మహిళా డిజైన్స్. ఇక్కడ కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్నానండి. వీడియో లాస్ట్ వరకు చూసి హిట్టో ఫట్టో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు, కామెంట్ చేయండి. ఇక్కడ ఓహెచ్పి షీట్ మీద ఫ్లవర్స్ మేక్ చేస్తున్నాను. ఇవి డ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా, ఈ లోపు 2-6 రౌండ్ కట్ తీసుకున్నానండి. నేను గోల్డ్లో థ్రెడ్ ర్యాప్ చేసుకుంటూ వచ్చాను. నెక్స్ట్ ఫ్లవర్స్ డ్రై అయ్యాయండి, వాటిని కట్ చేసేసి నీట్గా షేప్ తీసుకొచ్చాను, ట్రిమ్ చేసేసి. ఇక్కడ గ్లూ కొంచెం ఎక్కువే పడుతుందండి మనకి, ఎందుకంటే ఇవి ఐడల్, లక్ష్మీదేవి ఐడల్, ఫ్లవర్ రెండు కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి. మనము డ్రై అయ్యాక కూడా ఊడిపోకుండా ఉండాలంటే కొంచెం గ్లూ ఎక్కువే యూస్ పడుతుంది. ఈ ప్లేస్లో మీరు B7000 గ్లూ కూడా అప్లై చేసుకోవచ్చండి, బట్ నేను ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ బాల్ చైన్ యూస్ చేశానండి. ఈ బాల్ చైన్ని లెంత్ అప్రాక్సిమేట్గా ఎంత ఉంటుందో చూసి అలా కట్ చేశాను. ఈ డిజైన్ నేను మీషోలో చూశానండి, మెటల్ బ్యాంగిల్స్లో చూశాను, బట్ నాకు థ్రెడ్ బ్యాంగిల్స్లో దాన్ని రీక్రియేట్ చేయాలనిపించింది, సో అలా చేస్తున్నాను అనమాట. ఇది స్టోన్ చైన్ని బాల్ చైన్ని పక్క పక్కన 7 లేయర్స్ పట్టిందండి నాకు, అతికించుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఫైనల్గా మీకు చూస్తే అర్థమవుతుంది కదా నేను ఏం చేస్తున్నానో. కడా బ్యాంగిల్స్ మేక్ చేస్తున్నానండి. నేను కూడా అసలు ఇంత బాగా వస్తాయని అస్సలు అనుకోలేదండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చాయి. ఇప్పుడు ఇవి మన పేజ్లో కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉందండి. అసలు నాకు చూడడానికి మెటల్ బ్యాంగిల్స్ లానే అనిపించాయి. అసలు థ్రెడ్ బ్యాంగిల్స్ అంటే ఎవ్వరూ నమ్మరు, దగ్గరకు వచ్చి చూసే వరకు మాత్రం సూపర్ ఉన్నాయి. ఈ లక్ష్మీదేవి ఐడల్స్లో నెమలులు, రాధాకృష్ణ ఐడల్స్ ఏవైనా యూస్ చేసుకోవచ్చండి. మనం పీకాక్ చామ్స్ ఏవైనా యూస్ చేసుకోవచ్చు. కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది. మీకు కూడా ఇలాంటి బ్యాంగిల్స్ కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. సూపర్ వచ్చిందండి. కానీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.